ఏంటిది కొత్తగా ఉంది? అందరికంటే ముందే లేచే ఈ ఆవిడ ఇంతసేపు పడుకుందేంటి? ఇంతసేపైనా ఇంకా తలుపు తీయలేదు. పరమేశ్వరా, ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది. శంకరన్నయ్య, శంకరన్నయ్య! ఏంటమ్మా, నన్ను పిలిచావా? నిన్న రాత్రి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకోబెట్టావా లేదా? ఆ అమ్మాయి గురించి మర్చిపోయారా ఏంటి? ఇలా చూడమ్మా సావిత్రి, నేను తోట వరకు వెళ్ళొచ్చాను. పనికోసం మనుషులు వస్తున్నారు కదా, కానీ వ్యాపారం విషయం తావా చూస్తున్నాను వచ్చేశాను. అవును, నువ్వు ఎందుకని ఇప్పుడు నా మీద కోపపడుతున్నావు? ఆ విషయం గురించి నేను నీకు నిన్నే అర్థమయ్యేలా చెప్పాను కదా. ఊళ్ళో ఉండే తంట ఎందుకు నీ నెత్తిమీద పెట్టుకుంటావు అని. ఇది అది కాదు శంకరన్నయ్య. ఆ అమ్మాయికి ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది. ముందు ఎక్కడికైనా వెళ్ళి మందు తీసుకురండి. నేను తనకి సొంటు కాపీ ఇస్తాను. నేను చెప్పినా నువ్వు వినవు కదా. ఇప్పుడు నువ్వు ట్రీట్మెంటే మొదలుపెట్టేస్తున్నావా? ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి. ఇలాంటి పనులకి నేను సెట్ అవునమ్మా. అయినా నేను బయటకు వెళ్ళి మందులు కొనుక్కొస్తాను. ఎక్కడికెళ్తున్నారు శంకరన్న? అది కూడా ఇంత ఉదయాన్నే? ఏమీ చెప్పలేకపోతున్నాను సుశీలా. మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందమ్మా. తనకి ఒంట్లో బాగోలేదు. ఆ అమ్మాయికి మందు కోసం వెళ్తున్నాను. అలా చెప్పండి, అదే కదా అనుకున్నా. ఇంతకీ ఎవరా కొత్త అమ్మాయి? అది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిది. హఠాత్తుగా రాత్రి వచ్చి తగలడింది. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావద్దు అంటే నా మాట వినలేదు సావిత్రి. ఏదైనా గొడవ జరిగితే ఏమైపోతాం? సరే, నేను బయలుదేరతాను. ఏదేమైనా తను ఆడపిల్లే కదా, నేను వెళ్ళి మందు తీసుకొస్తానులే. నేనేమీ తప్పని చెప్పడం లేదు. అసలే పరిస్థితులు ఏమీ బాగోలేదు. మంచి చేస్తే చెడు ఎదురవుతుంది. సావిత్రమ్మా, సావిత్రమ్మా! ఆహా, ఎవరమ్మాది? ఒంట్లో బాలేకొచ్చారంట. సరేగాని నీకింతలోనే ఈ న్యూస్ ఎలా తెలిసింది? బయట శంకరన్న కనిపించి విషయమంతా చెప్పారు. నిన్నెక్కడికొచ్చి ఇరుక్కుపోయిందా అమ్మాయి? ఇదిగో ఆ రూములోనే ఉంది, రా. అమ్మా, ఈ అమ్మాయి పాప అమాయకురాలు. ఊరు పేరు తెలీదు. మార్కెట్లోనే తను చూశాను. ఏం జరిగిందో తెలియట్లేదు. ఎవరో తీసుకొచ్చి పని పూర్తయ్యాక వదిలేసిపోయినట్టున్నారు. వివరం తెలియని పిల్ల. నేను సాయంత్రం వచ్చి తన్ని తీసుకువెళ్తాను. అంతవరకు ఇక్కడే ఉంటుంది. సరే, అలాగే ఉండని. ఏది ఏమైనా తన జ్వరం కాస్త తగ్గని. శంకరన్నయ్య ఇప్పుడు మందు తీసుకొస్తారు. ఓ, సరే. సరే, నేను వస్తాను. శివా, నా లెక్కలో రాసుకో. ఎరా, అమ్మాయి ఆడికెళ్ళింది? ఇక్కడెక్కడా కనపడడం లేదు. అందరు కలిసి దాన్ని తరిమేశారా ఏంది? ఇలా చూడు యజమాని, ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళుంటుందిలే. తను ఎప్పుడు కనిపించే చోటన్నీ వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇలా చూడు బాబు, ఇంట్లో అమ్మ నాన్న అక్క అన్న అందరుండి కూడా ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో బతకలేకపోతున్నారు. ఇందులో ఊరు పేరు తెలియని అందమైన అమ్మాయి ఉంటే ఒంటరిగా బతకడం సాధ్యమేనా? తలుచుకుంటే తలనొప్పిగా ఉంది. కరుణామయుడైన ఆ దేవుడు ఎందుకు ఆ అమ్మాయికి అటువంటి పరిస్థితి కల్పించాడు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి దానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది కదా. అందుకని భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పంపిస్తున్నాడు. వచ్చిన పని పూర్తిందనుకోడు, మళ్ళీ పిలుచుకెళ్ళిపోతాడు. ఎలా నేను చెప్పింది కరెక్టేనా? ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? నువ్వు లోపలికి వెళ్ళి గిన్నె గడికి వెళ్ళు. అరే, అవి పిందులమ్మా, వాటిని తెంపకు. అయ్యో, ఏం చెప్పినా వినవు కదా. అన్నిటినీ ఇలా తగలేస్తున్నావు.
ఎక్కడి నుంచో వచ్చిన ఆ అమ్మాయి వంట చేస్తానని చెబుతుందేమోనని భయంగా ఉంది. ఆ, నేను చెప్పే మాటలు నువ్వు వినవా? నువ్వు దాన్ని అలా పట్టుకుని లాగావనుకో, కాయ మాత్రమే కాదు మొత్తం చెట్టే ఊడి వచ్చేస్తుంది. అంతా నా తలరాత. చెట్టు పోతే నీకేమిటి, అంతే కదా? సావిత్రితో ఈ విషయాలన్నీ చెబితే దానివల్ల నష్టమే ఉంది శంకరన్న అంటుంది. ఏంటి శంకరన్న ఆ. బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు? కొత్తగా స్నేహితురాలు దొరికినందుక? అయ్యో, నేను సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? ఇలా చూడు, నా నోరు మంచిది కాదు. ఇలా చూడు సుశీల, పూర్తి ఉసిరికాయి పెద్దవాళ్ల మాటలు ఒక్కటే. హ్మ్. అది చేదుగాను ఉంటుంది, తీయగాను ఉంటుంది. ఆ తీపి కోసమే శంకరన్న ఇప్పుడు ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకొట్టానంటే అవును అవును, చక్కెర వల్ల నా ఒళ్ళంతా చీమలు బాగుతున్నాయి. బాగా చూడు, చీమలు ఎక్కడ కుడుతున్నాయో చెప్పనా? చెప్పేవాడికి చెబితేనే అర్థమవుతుంది. ఆ, పాపం, ఎందుకమ్మా శంకరన్నని ఎంతలా ఇబ్బంది పెడుతున్నావెందుకు? ఆయన పాప అమాయకుడు. ఆహా, నువ్వు మంచి కిలాడిలాగున్నావే. మంచి నంబర్ 1 రైతులాగా నువ్వు బాగా వ్యవసాయం చేస్తున్నావు. చాలు, ఈ రోజుకి ఇవి చాలు. పద, మనం ఇంటికి వెళ్దాం పద. నీ అల్లరి చూస్తూ ఉంచున్నానంటే ఈ రోజు నేను ఇంటికి వెళ్ళినట్టే. రా వెళ్దాం. ఇప్పుడు నేను నిన్ను అయ్యో. పంపిస్తున్నానని బాధపడొద్దమ్మా. నీకెప్పుడు కావాలంటే ఇక్కడికి రావచ్చు. చాలు చాలు, నువ్వేమీ రావక్కర్లేదు. ఇదేంటి సంచిలో? అందులో కాస్త పాత బట్టలున్నాయి. సరే సరే, ఆ అమ్మాయిని వెళ్ళనివ్వు. వెళ్ళమ్మా. సరే రా.